తనూజ చేసిన తప్పేముంది అసలు? తనూజ తప్పేముంది అసలు? కొంచెమైనా బుద్ధి ఉందా? ఈ తమ్నేల్ ఎందుకు పెట్టానంటే, గత 2-3 రోజుల నుంచి తనూజ గారు లైవ్ పెట్టిన తర్వాత నుంచి ఒకటేమైన విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోయింది అనమాట. మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా తనూజ అని తప్పు పడడం మొదలుపెట్టారు కొంతమంది. ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎలాగో తప్పు పడతారు, కానీ మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా తప్పు పట్టడం అనేది చాలా బాధగా అనిపించింది అనమాట. అది మొన్ననే అయిపోయింది, లైవ్ పెట్టేసింది, అయిపోయింది అంతా. ఒక కొలిక్ వచ్చింది అనుకునే లోపు మళ్ళీ విపరీతమైన బూతులు. నాకు నిజంగా బాధ వేసింది, మామూలుగా కాదు. ఒక తనూజాని ఇష్టపడే వ్యక్తిగా, కళ్యాణ్ తనూజ అని ఒక ఇద్దరిని ఇష్టపడే వ్యక్తిగా ఎవరు తక్కువ చేసి మాట్లాడినా బాధే వేస్తుంది. కానీ ఒక అమ్మాయి అని కూడా చూడకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి, వాళ్ళ అమ్మా నాన్నలను తీసుకొచ్చి, మీ అమ్మా నాన్నలు ఎలా పెంచారు, ఇంట్లో మీ పెంపకమే సరిగ్గా లేదు, నువ్వు ఇది ఏమో ఇంకా బూతులు మాట్లాడారు. నేను అనకూడదు, ఇంత కక్ష, ఇంత దారుణమైన మాటలు మాట్లాడడానికి, ఇంత దారుణంగా అమ్మాయిని తిట్టడానికి అమ్మాయి తీసిన తప్పేముంది అసలు? ముద్దమందారం టీంకి వచ్చి సపోర్ట్ చేసింది అంటే వాళ్ళ వైపు నిలబడి స్టాండ్ తీసుకుని మాట్లాడింది. తను చేసిన మంచి గురించి, పవన్ సాయి చేసిన మంచి గురించి చెప్పింది, అంతే కదా. 3 నెలలు 4 నెలలు వాళ్ళిద్దరిని కలిపి ఇష్టపడ్డ మనకే వాళ్ళ మీద ఇంత అభిమానం ఉంది కదా. ఆ అమ్మాయి ముద్దమందారం టీంతో 11 ఏళ్ళకు ప్రయాణం చేసింది. ఆ అమ్మాయికి ఆ మాత్రం అభిమానం ఉండదా? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా ఫ్యాన్స్? ఆ అమ్మాయికి నెగిటివిటీ వస్తుందని తెలిసినా కూడా వచ్చింది. ఆ అమ్మాయికి తిడతారని తెలుసు, నెగిటివిటీ వస్తుందని తెలుసు, కానీ వచ్చింది, స్టాండ్ తీసుకుంది. కళ్యాణ్ వైపు తీసుకుంది, వాళ్ళ వైపు తీసుకుంది, ఇద్దరు కావాలనుకుంది. తప్పేముంది? ఇక్కడ ఎక్కడైనా తనూజ తప్పు చేసినట్టు మీకు ఎందుకు అనిపిస్తుంది? నాకు అర్థం కావడంలా. అంటే మీకేంటి, మీ 3 నెలల 4 నెలల పరిచయంలో మీకు చూపించే అభిమానం కోసం 11 ఏళ్ళ బాండింగ్ని వదులుకోవాలి ఆవిడ? ఎలా మాట్లాడతారండి? ఒక అమ్మాయి కదా, ఒక అమ్మాయిని అలా మాట్లాడచ్చా? కొంచెమన్నా సంస్కారం ఉందా? మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా, మ్యూచువల్ ఫ్యాన్స్ అలా మాట్లాడారని చెప్పడం కానీ తప్పు పడుతున్నారు. కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. సో కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి ఆ అమ్మాయి చెప్పిందని అర్థం చేసుకోండి. దయచేసి తిట్టద్దు, ఆ అమ్మాయిని తిట్టద్దు. ఆ అమ్మాయికి ఏం కర్మ పట్టిందండి మీతో తిట్టించుకోవడానికి? కళ్యాణ్ అనే ఒక సామాన్యమైన స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని పై స్థాయిలో చూడాలనుకోవడం అమ్మాయి చేసింది తప్ప? తనకు సపోర్ట్గా నిలబడడం అమ్మాయి చేసింది తప్ప? ఇప్పుడు మీరు అన్నారు కదా సన్నీతో తనూజ గారు ఇవన్నీ చేయిస్తున్నారని, ఆవిడే స్వయంగా చెప్పింది కదా సన్నీకి నేను వద్దని చెప్పానని, వదిలేయమని చెప్పానని, అలా చేయకూడదు తప్పని చెప్పానని. మరి ఇంకేం తనూజ గారు కళ్యాణ్ని నెగిటివ్ చేయడానికి ట్రై చేశారు? నెగిటివ్ చేయడానికి లైవ్ పెట్టింది అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. ఏం నెగిటివ్ చేసింది అనమాట? నాకు అర్థం కాలే. ఏం నెగిటివ్ చేసింది ఒకటి చెప్పండి నాకు. ఇప్పుడు లైవ్ పెట్టాల్సిన అవసరం ఏముందంటే ఆ కామెంట్స్ వచ్చినాయి కాబట్టి పెట్టింది. కామెంట్స్ వచ్చినాయి కాబట్టి కదా పెట్టింది. ఒక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ మీద ట్రోలింగ్ వస్తుంటే ఆవిడ లైవ్ పెట్టి చెప్పిందా లేదా? చెప్పండి, ఆవిడ లైవ్ పెట్టి చెప్పిందా లేదా? చెప్పింది కదా, వద్దు ఇలాంటివన్నీ చేయొద్దు, ట్రోల్స్ ఆపండి అని చెప్పి. ఇప్పుడు అలాగే వచ్చి రియాక్ట్ అయింది. అప్పుడు రియాక్ట్ అయితే అది మంచిది, ఇప్పుడు రియాక్ట్ అయితే చెడ్డదా తనూజ? చెప్పండి, కొంచెమన్నా మానవత్వంతో ఆలోచించాలి కదా. నాకు నిజంగా చాలా బాధ కలిగి ఈ మా వీడియో చేస్తున్నాను అనమాట. మీరు అర్థం చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు, కానీ చెప్పడం నా బాధ్యత. మీరు నిజంగా మనుషులైతే, మానవత్వం అనేది ఉంటే ఇక పైన ఆ అమ్మాయిని తిట్టడం మానేయండి, ఆ అమ్మాయిని టార్గెట్ చేయడం మానేయండి. దయచేసి నెగిటివిటీ ఆపేయండి. సాంగ్ రిలీజ్ అవుతుంది, అందరం ఆ సంతోషంలో, ఆ సంబరంలో ఉన్నాం కదా. ఇప్పుడు అవసరమా ఈ నెగిటివిటీ, తన మీద టార్గెట్ పెట్టడం? నాకు చాలా బాధ వేసి, చాలా మనసు కాలిపోయి మాట్లాడుతున్నాను మాటలు. ఆ అమ్మాయిని నాకు మాటలు చూసి, ఆ అమ్మాయికి పెట్టే కామెంట్లు చూసి, ఆ అమ్మాయి రీల్స్ కింద పెట్టే కామెంట్లు చూసి. సో కాబట్టి దయచేసి ఇక్కడైనా ఆపేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. తనూజ తప్పు చేయలేదు, తనూజ తప్పు చేయదు, ఓకేనా? తనూజ ఏ తప్పు చేయలేదు, తను చేసింది 100% కరెక్ట్. ఒక అమ్మాయిగా తను ఫ్యామిలీ అనుకున్న ఒక ఫ్యామిలీ పర్సన్స్ కోసం వచ్చి నిలబడింది. అమ్మాయి చేసిన తప్పేమీ లేదు. పవన్ సాయి గారు హెల్ప్ చేశారన్న విషయం కూడా చెప్పింది. పవన్ సాయి గారు హెల్ప్ చేసి ఎంత మంచి హెల్ప్ చేశారు కళ్యాణ్కి అనే విషయం కూడా చెప్పింది. తనూజ అబద్ధం చెప్పదు కదా. నాకు తెలిసి తనూజ అబద్ధం చెప్పదని నేను అనుకుంటున్నాను. అబద్ధం చెప్పలేదు ఆవిడ, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో కాబట్టి ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి, తన వైపు నుంచి కూడా. మీకు నిజంగా మనసు మానవత్వం ఉంటే, ఇంతకంటే నేనేం చెప్పలేను, ఓకేనా?